నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే అండి. నమస్తే. మొత్తానికి సుప్రీంకోర్టు అయితే షాక్ ఇచ్చింది. ఏదైతే త్రిమూర్తులు ఉన్నారో మొత్తానికి గోవిందప్ప కావచ్చు, అదేవిధంగా ధనుంజయ రెడ్డి కావచ్చు, లేదా కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ఈ ముగ్గురికి సంబంధించి గోవిందప్పని ఎక్కడైతే మనం చూసాం కర్ణాటకలో ఒక వెల్నెస్ సెంటర్లో పట్టుకున్నారు. కంప్లీట్గా పూర్తి ఆధారాలతో పాటు చూపించడంతో ఇప్పుడు ఒక్కొక్కటిగా నిజాలు బయటకు వస్తాయని చెప్పి అర్థమవుతుంది. అదేవిధంగా మాకు బెయిల్ వచ్చేస్తుంది అనేటువంటి ఒక ధీమాతోని 2 రోజుల నుంచి కస్టడీలో ఉన్నా సరే వాళ్ళు ఎటువంటి సమాధానం చెప్పకుండా మాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినటువంటి సమాధానాలే వైసీపీ చెప్పే సమాధానం వాళ్ళు కూడా చెప్తూ వస్తున్నారు. కానీ ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన షాక్తో ఖచ్చితంగా నిజాలన్నీ బయటపడబోతున్నాయా? ఇక జగన్ అండ్ భారతి గారి అరెస్టు అతి తొందరలో అని చెప్పి అనుకోవచ్చు అంటే ఏం చెప్తారు? బాలాజీ గోవిందప్ప అరెస్ట్ తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్టు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి బెయిల్ నిరాకరణ తర్వాత వాళ్ళు అరెస్ట్ కూడా దాదాపు ఇవాళతో అయిపోతుంది అని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇక నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది? ఈ మద్యం స్కామ్లో బిగ్ బాస్ ఎవరో తేలబోతుందా? ఒక పిక్చర్ క్లారిటీ రాబోతుందా? నిజానికి ఈ కేసు టెక్నికల్గా ప్రూవ్ కావటం ఒకటే లేటు. ఈ కేసు ప్రజల ముందు ఎస్టాబ్లిష్ అయింది. చాలా క్లియర్గా ఈ నేరం ఎలా జరిగింది, డబ్బులు ఎలా చేతులు మారాయి, ఆ డబ్బులు ఎవరి చేతికి వెళ్ళాయి, ఈ దేశం నుంచి పక్క దేశానికి డబ్బులు పంపించింది ఎవరు, ఎంత పెద్ద కుంభకోణం అనేటువంటి విషయంలో ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. కాకపోతే టెక్నికల్గా ఈ కేసును ప్రూవ్ చేయటం మాత్రం సిట్ ముందున్నది లేదా ఈడీ ముందు ఉన్నది. ఈ కేసులో నిజానికి బిగ్ బాస్ నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఆ పార్టీకి అధినేత అయినా, అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వానికి అధినేత అయినా, ముఖ్యమంత్రి అయినా, కాబట్టి ఖచ్చితంగా ఈ స్కామ్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు కనుసన్నల్లో ఆయన ఆదేశాల మేరకు జరుగుండొచ్చు అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయ్యాడో అప్పుడు వైఎస్ భారతి గారి పేరు కూడా చర్చలోకి వచ్చింది. ఎందుకు? ఈ బాలాజీ గోవిందప్ప వైఎస్ భారతి గారికి ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ దెన్ భారతీ సిమెంట్స్కి డైరెక్టర్. కాబట్టి ఎప్పుడైతే ఈ బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయ్యాడో వైఎస్ భారతి గారు కూడా ఈ స్కామ్లో ఉన్నారా? ఒక ఉమెన్ అయ్యి ఉండి లిక్కర్ స్కామ్లో ఉంటావేంటి? ఇంకొక చిన్న విషయం చెప్తా. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటపడింది. నిజానికి ఏపీ లిక్కర్ స్కామ్తో పోల్చినప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది చిన్నది, చాలా చిన్నది, నీటి బొట్టు. అయితే ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కల్వకుంట్ల కవిత అంటే అప్పుడు ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు, ఆవిడ కూడా వేలు పెట్టింది అనేది బయటకు వచ్చిన తర్వాత కవిత అరెస్ట్ అయినప్పుడు ఏమాత్రం సింపతి రాలేదు. తెలంగాణ సమాజం అంతా అసహించుకుంది. తెలంగాణ జాతిపిత, ఉద్యమకారుడు అయినటువంటి కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవటం ఏంటి? ఒక మాజీ ఎంపీ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. అలాంటి వ్యక్తి లిక్కర్ స్కామ్లో ఎందుకు ఏలు పెట్టాలి? లిక్కర్కి వ్యతిరేకంగా పోరాటం చేయాలి ఒక మహిళ అయి ఉండి. ఎందుకంటే లిక్కర్ అనేది అనేక మహిళలు తాలిబొట్టు దించింది. ఒంటరి మహిళలు కావడానికి కారణంలో మద్యం కూడా ఒకటి. చాలామంది మద్యానికి బానిసలే చనిపోయినటువంటి వాళ్ళు అనేక మంది కదా, కుటుంబాలను అనాథలు చేసిన వాళ్ళు అనేక మంది కదా. అలాంటి మద్యానికి వ్యతిరేకంగా మహిళలు పోరాటం చేయాలి, మహిళా నాయకురాలు పోరాటం చేయాలి. అందులో కేసీఆర్ కూతురు లాంటి వ్యక్తి పోరాటం చేయాలి. కానీ ఆమె మద్యం స్కామ్లో ఇరుక్కోవటం ఏంటని తెలంగాణ ప్రజానికి అంతా కూడా అవాక్కయ్యారు. అందుకని కవిత అరెస్ట్ అయినప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలే. నిజానికి 10 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోవటం అంటే ఆశ్చర్యకరం. అదే ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్లో భారతి గారి పాత్ర. భారతి గారి పాత్రకు వచ్చి మనం చాలా క్లియర్గా మాట్లాడుకోవాలి. ఇప్పుడు భారతి గారికి రాజకీయాలతో అనుభవం లేదు, రాజకీయాలు ఎప్పుడు ఏలు పెట్టలేదు, డైరెక్ట్గా రాజకీయాల్లోకి రాలేదు. కానీ ఈ స్కామ్లో ఏలు పెట్టడం ఏంటి? తన ఫైనాన్స్ సెక్రటరీ, తన కంపెనీలో డైరెక్టర్ ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నాడని తెలిసినప్పుడు ఆ స్కామ్కి వ్యతిరేకంగా స్పందించారు కదా భారతి గారు. నిజానికి వైసీపీ అధికారంలో వచ్చింది ఏం చెప్పి అధికారంలోకి వచ్చింది? ఈ మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తాము, మద్యపానం స్టార్ హోటల్స్కి మాత్రమే పరిమితం చేస్తాము, సంపూర్ణ మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉన్నాము అని చెప్పేసి హామీ ఇచ్చి మహిళల్ని మెప్పించి అధికారంలోకి వచ్చారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మాటలు చెప్పేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భారతి గారు కూడా చెప్పారు, మద్యం అనేది మహిళల తాలుబొట్టు తెంచేస్తుంది కాబట్టి మేము ఖచ్చితంగా మద్యపాన నిషేధం చేస్తామని. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? మద్యపాన నిషేధం చెయ్యకపోగా కల్తీ మద్యాన్ని మద్యం షాపుల్లో అమ్మారు. మద్యం షాపులన్నీ ప్రభుత్వం చేతిలో తీసుకొని నాసి రకమైనటువంటి కల్తీ అయినటువంటి ఒక రకంగా చెప్పాలంటే నాటు సారాకి ఎక్కువ, బ్రాందీకి తక్కువ, అలాంటి జేబ్రాన్ అని ఊరు పేరు లేనటువంటి కంపెనీలని ఎక్కువ రేటుకి, అది కూడా బ్రాండ్ కంపెనీల కంటే ఎక్కువ రేటుకి, అది కూడా క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో డబ్బు కొట్టు మద్యం పట్టు పద్ధతిలో అమ్మారు. మరి అమ్ముతున్నప్పుడు భారతి గారు ఒక మహిళగా ఖండించారు కదా. అసలే మద్యం చాలా ప్రమాదకరం,
అందులోనూ మనం అమ్మే మద్యం మరీ ప్రమాదకరం. అనేక మంది చనిపోయే అవకాశం ఉంది, కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది, మహిళలు ఒంటరి మహిళ అయ్యే అవకాశం ఉంది. ఇది కరెక్ట్ కాదు అని చెప్పాలిగా. పైగా దాని నుంచి వచ్చే డబ్బులు మూట కట్టుకోవటం ఏంటి? చాలా క్లియర్గా బాలాజీ గోవిందప్ప రిమాండ్ రిపోర్ట్లో ఉంది. డబ్బులన్నీ కూడా బాలాజీ గోవిందప్పే వసూలు చేసుకొని, ఏది సజ్జల శ్రీధర్ నుంచి, రాజు కసిరెడ్డి నుంచి వీళ్ళు వసూలు చేసేవాళ్ళు కదా. వసూలు చేసే వాళ్ళ కాడ నుంచి డబ్బులు మూట కట్టుకొని వచ్చి వీళ్ళకిస్తుండేవారంట, ఈ ప్యాలెస్లో ఇస్తుండేవారంట. చాలా క్లియర్గా బాలాజీ గోవిందప్ప రిమాండ్ రిపోర్ట్లో ఉంది. అవును, ఖాళీ కార్లతో వచ్చేసి కార్లలో కట్టలతో నింపుకొని వెళ్ళేవాడని చెప్పేసి కూడా మనకు వచ్చింది. మరి ఆ ప్యాలెస్లో డబ్బులు ఎవరు రిసీవ్ చేసుకుంటారు? ఈ ధనంజయ రెడ్డి, ఈ కృష్ణమోహన్ రెడ్డి రిసీవ్ చేసుకుని అమ్మగారికి అప్పచెప్తారు. మరి ఈ డబ్బులు వస్తున్నప్పుడు ఇది తప్పు కదా. చాలామంది శవాల మీద ఏరుకుంటాను పేలం కదా ఇది. చాలామంది చంపి మనం డబ్బులు వసూలు చేసుకుంటున్నాం కదా. దాదాపు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 30,000 మంది జగన్మోహన్ రెడ్డి గారు అమ్మిన మద్యాల ఫలితంగా చనిపోయారట. 30,000 మంది ఒక రిపోర్టు. తర్వాత ఈ చనిపోయిన వాళ్ళు కాక అనేక రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడ్డ వాళ్ళు ఇంకా అనేక మంది. ఇప్పుడు సినిమాల్లో మనకు డైలాగ్ ఉంటుందండి, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, టైటిల్స్ పడేటప్పుడు ఉంటుంది. కానీ సినిమా ఓపెన్ చేసిన తర్వాత మా హీరో చీర్స్ కొడతా ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మరి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తున్న అధికారంలోకి వచ్చి మద్యపానాన్ని అమ్ముతూ, అది కూడా కల్తీ మద్యాన్ని అమ్ముతూ, అది కూడా ప్రభుత్వ దుకాణాలు, అంటే మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వం చేతిలోకి తీసుకొని ప్రభుత్వమే ఈ కల్తీ మద్యాన్ని అమ్ముతూ ప్రజలను చంపేసి ఆ చంపుతున్నటువంటి శవాల మీద డబ్బులు ఏరుకోవటం అంటే ఎంత అసహ్యం అండి. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అలా కాదు. ప్రభుత్వ పాలసీలో కొంత అవినీతి చేశారు. మద్యం షాపులు ఎక్కువసేపు తెరిచి ఉంచారు, ఎక్కువ రేట్లకు అమ్మారు, ఎక్కువ మద్యం షాపులకు పర్మిషన్ ఇచ్చారు, ఇలా చేశారు అవినీతి. కానీ ఏపీ లిక్కర్ స్కామ్ అలా కాదు కదా. అమ్మ కూడని బ్రాండ్ అమ్మి జనాన్ని చంపి డబ్బులు వసూలు చేసుకున్నారు. ఎంత నీచమండి ఇది. అమ్మ మీ పక్క మహిళ యొక్క మాంగళ్యం మీకు గుర్తురాలేదా భారతి గారు? పక్క మహిళ ఆవేదన మీకు గుర్తురాలేదా? కుటుంబాల ఆవేదన మీకు గుర్తురాలేదా? ఎన్నికల టైంలో మీరు చెప్పిన మాటలు ఏంటి? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన ఆచరణ ఏంటి? ఇప్పుడు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళని ఎలా పని చేయాలి? అంటే స్కీములన్నీ స్కామ్లుగా మార్చుకోవటం, అవినీతి చేయడం అది వేరండి. అది గతంలో కూడా చాలా చేశారు వీళ్ళు. కానీ ఆ స్కామ్లకి జనాన్ని చంపి మరీ డబ్బులు వసూలు చేసుకుంటే మద్యం, ఏపీ లిక్కర్ మద్యం స్కామ్కి చాలా తేడా ఉంది, చాలా డిఫరెన్షియేషన్ ఉంది. ఇప్పుడు గనుల్లో అవినీతి చేయటం వేరు, ఇసుకని అమ్ముకోవటం వేరు, తర్వాత మట్టిని అమ్ముకోవటం వేరు, అటవీలు భూములు ఆక్రమించుకోవటం వేరు, దేవుడి భూములు కూడా ఆక్రమించుకోవటం వేరు. ఇవన్నీ ఒక రకం. కానీ జనాన్ని చంపడానికి సిద్ధపడి డబ్బులు కూడబెట్టుకోవటం ఇంకో రకం. అదిగాక వైసీపీ గవర్నమెంట్ అంతా కూడా దాదాపు 2019-24 దాకా పూర్తి స్థాయిలో ఈ ల్యాండ్ మైనింగ్ కావచ్చు, ఈ లిక్కర్ కావచ్చు, దీంట్లో ప్రధానంగా లిక్కర్ పైన ఆధారపడి ఉంది అన్నలో ఏమైనా సందేహం ఉందంటే ఏమంటారు? నేను చాలా క్లియర్గా చెప్తున్నా అండి. మిగతా స్కాములన్నీ వేరు, మద్యం స్కామ్, ఈ లిక్కర్ స్కామ్ అనేది వేరు. లిక్కర్ స్కామ్ని చాలా డిఫరెంట్గా చూడాలి. ఎందుకంటే ప్రభుత్వం చేతుల్లో ప్రభుత్వమే అమ్మి నాసిరకం మద్యాన్ని అమ్మి తయారు చేసేది వాళ్ళే, అమ్మేది వాళ్ళే. అమ్మేది, తయారు చేసేది నాసిరకం, అమ్మేది మాత్రం ఎక్కువ రేటుకి ప్రజల ప్రాణాలు తీసేస్తుంది, ప్రజల్ని నెట్ట నిలువున వాళ్ళ కుటుంబాన్ని చిత్రం చేసేస్తుంది. వీళ్ళకి మాత్రం డబ్బులు వసూలు చేసి పెడతా ఉంది. దీన్ని చాలా దారుణంగా తీసుకోవాలి. ఈ స్కామ్ అనేటువంటిది నా ఉద్దేశంలో ఒక 40,000 కోట్ల రూపాయల స్కామ్ అనేది నా వ్యక్తిగత ఉద్దేశం. ఎందుకు 40,000 కోట్లు అంటున్నానంటే, ఇప్పుడు వరకు బయటకు వచ్చింది ఏంటిది? వీళ్ళు బ్రాండ్ల మీద వసూలు చేసిన ముడుపులు 3,600 కోట్లు, ఇంతేగా ఇప్పుడు వరకు సిట్ చెప్పింది. కానీ ఇంకా ఇది కాని స్కామ్ ఒకటి ఉంది, అంటే ఇంకా బయటికి రావాల్సిన స్కామ్ ఒకటి ఉంది. ఇప్పుడు వీళ్ళ అరెస్ట్ తర్వాత బయటకు వస్తుందేమో నేను చూడాలి. యాక్చువల్గా ఏంటంటే మద్యం అనేది ఎలా ఉంటుందంటే అండి, మద్యం షాపులు డైరెక్ట్గా కొనుగోలు చేయవు. మద్యం షాపులు బెవరేషన్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేస్తాయి మద్యాన్ని, అంటే గవర్నమెంట్ కార్పొరేషన్ నుంచి కొనుగోలు చేస్తాయి. మరి బెవరేజ్ కార్పొరేషన్ మద్యం ఎక్కడి నుంచి వస్తుంది? మద్యం తయారీ సంస్థలు డెస్టినేషన్ నుంచి కొనుగోలు చేస్తాయి. ఎంత కొనుగోలు చేస్తాయి? 100 రూపాయల బాటిల్ని 16 రూపాయలకే కొనుగోలు చేస్తాయి. కానీ మద్యం షాపులు మాత్రం 100 రూపాయలకి అమ్మిద్ది. ఎందుకు? 84 రూపాయలు ట్యాక్సులు, గవర్నమెంట్ ట్యాక్సులు ఉంటాయి. అంటే 84 రూపాయలు ప్రతి 100 రూపాయల మీద గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది మద్యం మీద. ఎందుకంటే ప్రభుత్వానికి మద్యం పెద్ద ఆదాయం అనరు కదా, ఎవడు చెప్పినా ఎవడు చెప్పకపోయినా అది ఓపెన్ సీక్రెట్ అది. కాబట్టి 84 రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కానీ వైసీపీ గవర్నమెంట్లో మద్యం షాపులు ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి, తయారీ సంస్థలు వైసీపీ నాయకుల చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి, మధ్యలో ఈ బెవరేజ్ కార్పొరేషన్ ఎందుకు డైరెక్ట్గా ఆర్డర్ ఇచ్చుకుందామని చెప్పేసి, సొంత బ్రాండ్లే కాబట్టి డైరెక్ట్గా మద్యం షాపు నుంచి చాలా బ్రాండ్ ఓన్గా వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు. ఆర్డర్ చేసుకుంటే ఇప్పుడు 100 రూపాయల బాటిల్ ఎంత కొనాలి? ఇందాక ఎంత కొన్నారు బెవరేజ్ కార్పొరేషన్ వాళ్ళు? 16 రూపాయలకే కొన్నదిగా. మరి 16 రూపాయలకే కొనాలిగా? కాదు, 100 రూపాయలు చెల్లించి కొన్నారు.
అంటే 84 రూపాయలు బెవరేజ్ కార్పొరేషన్ గవర్నమెంట్కి రావాల్సిన డబ్బు లిక్కర్ తయారీ సంస్థలకు వెళ్ళిపోయాయి. ఎవరు ఈ లిక్కర్ తయారీ సంస్థలు? ఒకటి రాజు కసిరెడ్డి చేత పెట్టించింది, ఇంకోటి సజ్జల శ్రీధర్రెడ్డి పేరుతో పెట్టించింది, ఇంకొకరి పేరుతో పెట్టించింది. అంటే వైసీపీ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయి జేబుల్లోకి వెళ్ళిపోయినాయి. ఈ స్కామ్ బయట రావాలి కదా. ప్రతి 100 రూపాయల మీద 84 రూపాయలు అంటే, ప్రతి 1000 రూపాయల మీద 844 రూపాయలు అంటే, ప్రతి 1,00,000 రూపాయల మీద 84,000 రూపాయలు అంటే, ప్రతి 1,00,00,000 రూపాయల మీద 84 లక్షలు అంటే 100 కోట్లు 84 లక్షలు మీకు కనపడుతుంది కదా. సరే, మొత్తం బ్రాండ్లని డైరెక్ట్గా ఆర్డర్ ఇచ్చాను నేను అన్ను. సగానికి సగం అనుకోండి, సగం బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా కొన్నారు, సగం మాత్రం డైరెక్ట్గా ఆర్డర్ ఇచ్చారు అనుకుందాం. ఆ 84 సగం చేయండి, 42,000 కోట్లు. అంటే ఇది ఎంత పెద్ద స్కామ్ చెప్పండి నాకు. సో ఇంత పెద్ద ఎత్తున డబ్బులు కూడబెట్టుకున్నారు జనం నుంచి. ఒకటి, తర్వాత ఇందాక నేను చెప్పినట్టు జనాన్ని చంపారు. 2, తర్వాత కమిషన్ రూపంలో తీసుకున్న 3,600 కోట్లు దేశాన్ని దాటించిన డబ్బు. ఇది 3. ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. రాజు కసిరెడ్డి ఆస్తి 2,300 కోట్లు అని ఒక అంచనాగా బయటకు వస్తూ ఉంది. అతనికి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది, వాళ్ళ భార్యకి హాస్పిటల్ ఉంది, వాళ్ళ కూతురికి ఇన్ఫ్రా కంపెనీ ఉంది, అతనికి ఏదో సినిమా ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది, ఒక పాన్ ఇండియా సినిమా కూడా తీశాడు నిఖిల్ తోటి అని చెప్పేసి ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. రాజు కసిరెడ్డి అనే ఒక చిన్న చేపకే 2,300 కోట్లు ఉంటే ఈ లిక్కర్ స్కామ్లో బిగ్ బాస్కి ఎంత ఆస్తి రావాలి, ఎంత ఆస్తి వచ్చి ఉండాలి? ఈ రాజు కసిరెడ్డికి హైదరాబాద్లో 3 ఇళ్ళు ఉన్నాయి, 4 ఇళ్ళు ఉన్నాయి అనే విషయం బయటకు వస్తూ ఉంటే, అంటే ఇంత సొమ్ము ఒక రాజు కసిరెడ్డి అనేటువంటి మామూలు వ్యక్తి సంపాదించుకుంటే, ఈ కేసులో ప్రధానమైనటువంటి వ్యక్తులు ఇంకెంతెంత సంపాదించుకొని ఉండాలి? మిథున్ రెడ్డి ఎంత, విజయసాయిరెడ్డి వాటా ఎంత, ధనుంజయ రెడ్డి వాటా ఎంత, కృష్ణమోహన్ రెడ్డి వాటా ఎంత, వీళ్ళందరికీ బిగ్ బాస్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాటా ఎంత? ఇది కదా తేరాల్సింది. ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి. ఎవరు వచ్చినా సరే, ఎవరిని విచారించినా సరే, వాళ్ళు చెప్తుంది ఒకటే మాట, మాకు తెలియదు, గుర్తులేరు, మర్చిపోయాను. సో ఇదే సమాధానాలు ఒకళ్ళు చెబితే వీళ్ళు కేసుల నుంచి తప్పించుకునే అవకాశం ఉందా, లేదా కోర్టులు ఎలాంటి నిర్ణయం తీసుకు? ఎందుకంటే అందరికీ ఇదే డౌట్ వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క కేసులో వీళ్ళు చెప్తుంది ఇదే, నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. సో ఇలాంటి సమాధానాలు చెప్పడం వల్ల వాళ్ళ కేసు నుంచి తప్పించుకునే అవకాశం ఉందా, లేదంటే ఏం చెప్తారు? అంటే ఇది ఎప్పటి వరకు ఉంటుంది అంటే, మొదటి ఒక 2 రోజుల విచారణ వరకు ఉంటుంది. తర్వాత వాళ్ళ ముందు ఎవిడెన్స్ పెట్టి మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ తెప్పిస్తారు. ఎందుకంటే వైసీపీ ట్రైనింగ్ సెంటర్లో వాళ్ళకి చెప్పేటువంటి డైలాగులని పోలీస్ విచారణలో వాళ్ళు చెప్తున్నారు. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. అదురు సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టు చెప్తున్నారు. కానీ ఎన్నాళ్ళు చెప్పగలుగుతారు? చాలా క్లియర్గా ఎవిడెన్స్ పట్టుకుంటున్నారు కదా. ఇప్పుడు నాకు తెలిసి బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయ్యేటప్పుడు ఆయన చూసినప్పుడు, ఆయన మొహం చూసినప్పుడు, ఆయన ఫీలింగ్స్ చూసినప్పుడు నాకు అనిపించింది ఈ కేసులో ఆయన అప్రూవర్గా మారిపోతాడా అని. ఈ కేసులో బాలాజీ గోవిందప్ప గనక అప్రూవర్గా మారిపోతే, ఒక్కళ్ళు అప్రూవర్గా మారిపోయినా చాలండి, ఈ కేసులో అనేక వాస్తవాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అప్రూవ్గా మారకపోయినా సిట్ ఇప్పటికే చాలా అంశాలను సేకరించింది. ఇక సిట్ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ కూడా రంగంలో దిగింది. కాబట్టి ఈ కేసు అంత ఈజీగా వదులుతారు అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే కేసు స్పీడ్గానే ముందుకెళ్తా ఉంది. మిగతా కేసు లేక కొంత స్లో డౌన్ లేదు, ఇది కొంత స్పీడ్గానే ముందుకెళ్తా ఉంది. కాకపోతే నాకంటూ బాధ అనిపిస్తుంది ఏంటంటే, ప్రజల ప్రాణాలని ప్రణంగా పెట్టి మరి ఇంత సంపాదించుకోవాల్సిన అవసరం ఉందా? డబ్బులు లేని వాళ్ళు కాదు కదా. అంతకుముందే 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని అక్రమాస్తులు కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు, లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వాళ్ళు, వాళ్ళకు మీడియా హౌస్ ఉంది, ఒక పేపర్ ఉంది, ఒక టీవీ ఛానల్ ఉంది, సిమెంట్ కంపెనీ ఉంది, పవర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, భూములు ఉన్నాయి, ప్యాలెస్లు ఉన్నాయి. ఎక్కడికి పోతే అక్కడ ప్యాలెస్ రెడీగా ఉంటుంది. తాడేపల్లి పోతే తాడేపల్లి ప్యాలెస్, హైదరాబాద్ వస్తే లోటస్ పాండ్, బెంగళూరు పోతే బెంగళూరు ప్యాలెస్, చెన్నై పోతే చెన్నై ప్యాలెస్, ముంబై పోతే ముంబైలో ప్యాలెస్, ఎక్కడెక్కడ ప్యాలెస్లు అవైలబుల్గా ఉన్నాయి. ఇంత ఆస్తి ఉంచుకున్న తర్వాత కూడా ఇంకా ప్రజల ప్రాణాలను చంపి మరి ఆస్తులు కూడా పెట్టుకోవడం అవసరం అని ఒక చిన్న బాధ మాత్రం ఒక జర్నలిస్ట్గా నాకు ఉండిపోద్దండి ఎప్పటికీ. సో చూద్దామండి. ఖచ్చితంగా మొత్తానికి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పూర్తిగా సుప్రీంకోర్టు అయితే షాక్ ఇచ్చింది. సో దీంట్లో విచారణలో ఏం బయటపడబోతుంది, సో నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది అనేది చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.